ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక స్పెషల్ టాపిక్ మళ్ళీ మీ అందరి కోసం ఏంటంటే వర్గుల ప్రకారం ఎవరు ఏ ఖండంలో నివసించాలి. సార్, ఖండం అంటే మనకు జనరల్గా ఏవేవో ఖండాలు అంటుంటారు. సో అలాంటి ఖండాలా మీరు చెప్పేది? అలాంటి ఖండాలు కాదండి. ఒక స్థలంలో మనం ఒక ప్లాట్ తీసుకుంటాం కదా, లేదంటే ఒక పొలము, లేదంటే ఒక 4 గుంటలో 5 గుంటలో, లేకపోతే సెంట్లో, ఇలా మనం ఒక ప్లేస్ అంటూ తీసుకుంటాం. సో అది ఒక 100 గజాలు ఉండొచ్చు, 1000 గజాలు ఉండొచ్చు, 500 గజాలు ఉండొచ్చు, ఎంతైనా సరే. అందులో రోడ్ ఫేసింగ్ ఎటు ఉంది, అసలు ఇల్లు స్థలం మొత్తంలో ఎటు కట్టాలి, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది గత ఎపిసోడ్స్లోనే నేను ఇచ్చేసాను. సో మీరు ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో, అసలు స్థలంలో ఏ మూల కడితే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయని టోటల్ కాన్సెప్ట్ అనేది మీకు ప్రీవియస్ ఎపిసోడ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ఎపిసోడ్లో మనం స్పెషల్గా ఏంటంటే వర్గుల ప్రకారం తీసుకుంటున్నాం. అంటే ఒక్కొక్క పేరు ఉంటుంది కదా, ఇప్పుడు ఈ ఊరు ఇవన్నిట్లో ఇది కక గగ ఇన్య చచ్చ జన తత్త ధన తత దధన పప్ప బబ్బమ యారా లాభ శేష సహా. సో ఇలా మనకు వర్గులు ఉంటాయి కదా. ఈ ఒక్కొక్క వర్గుకి సంబంధించి అంటే ఏ పేరు గల వాళ్ళు ఎటువైపు ఇల్లు కట్టుకోవాలి, ఎటువైపు ఫేసింగ్ కట్టుకోవాలి. నిజంగా నేను ఒక్క కాన్సెప్ట్ అయితే మీకు క్లియర్గా చెప్తున్నాను. ఏపీ తెలంగాణలో చాలామంది వీటికి సంబంధించి అంటే వర్గుల ప్రకారం ఎవరైతే వీడియో చేశారో అందులో 100% మిస్టేక్ అనేది ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఆ మిస్టేక్ ఏంటి నేను ఇక్కడ మీకు రాసి మరీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ మీకు చెప్పేస్తాను. కండిషన్స్ చెప్పిన తర్వాత అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి, స్థలంలో నైరుతి ఖండము లేదా ఈశాన్య ఖండం మాత్రమే మంచిది అన్నారు. అంటే ఈ ఖండం అంటే ఏంటి, మరి ఏదో కొత్తగా మాట్లాడుతున్నారు అనే వాళ్ళకు ఇక్కడ చూడండి, ఒక స్థలం ఇట్లా తీసుకుంటాం కదా మనం. ఇట్లా తీసుకున్నప్పుడు ఇది రోడ్ ఫేసింగ్ ఈస్ట్ అనుకోండి. సో ఏ ఫేసింగ్ అయినా తీసుకోండి, సంబంధం లేదు. నైరుతి ఖండము అంటే స్థలంలో ఇట్లా మనం భాగాలు చేసినప్పుడు ఇల్లు ఎటువైపు ఎక్కువగా ఉంది, నైరుతి వైపు ఎక్కువగా ఉంది, దీనిని నైరుతి ఖండము అంటారు. సో డిఫాల్ట్గా మనం నైరుతి ఖండం తీసుకోవచ్చు. అయితే ఇన్డెప్త్లోకి వెళ్తే ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఇల్లు ఎటువైపు ఎక్కువ ఉందో సెంటర్ నుంచి దానిని నైరుతి ఖండము అంటారు. అదేవిధంగా మరి ఈశాన్య ఖండం అంటే ఏంటి సార్? సో స్థలం మొత్తంలో సెంటర్ నుంచి నైరుతి వైపుకి ఎక్కువ అంటే ఈశాన్యం వైపుకి ఎక్కువగా ఉంటే దానిని ఈశాన్య ఖండము అంటారు. అంటే ఇక్కడ ఏం లేదండి, ఒక స్థలం మొత్తంలో మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఈ స్థలం మొత్తంలో ఇల్లు ఎటువైపు ఎక్కువగా జరిగి ఉంది సెంటర్ ఆఫ్ ద బ్రహ్మస్థానం నుంచి అనేది ఇక్కడ కాన్సెప్ట్ అండి. దాని మించి ఇక్కడ ఏం లేదు. సో ఇలా మనకు ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో మొట్టమొదటిగా మనం ఏంటంటే ఇది డిఫాల్ట్గా తీసుకునే కాన్సెప్ట్. అంటే జనరల్గా నైరుతికి జరిపి కట్టడము అనేది సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు చేసేది, ఏం కొత్తదేం కాదు. సార్ మరి ఈశాన్య ఖండం అని మీరు మాత్రమే చెప్తున్నారు. వీటికి సంబంధించిన డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ షేర్ చేశానండి. మరి మీరు చూడకపోతే మాత్రం నేను ఏమీ చేయలేను. ఇది ఒక్కటే మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి యజమాని అర్వణము గల దిశలోనే గృహం నిర్మించాలనేది శాస్త్రం చెప్తుంది. అంటే దీని అంతరార్థం ఏంటంటే మనం ఖచ్చితంగా స్థలంలో నైరుతి ఖండం ఈశాన్య ఖండం డిఫాల్ట్, అది క్లియర్ అయిపోయింది. సో యజమాని అర్వణాన్ని బేస్ చేసుకుని అంటే ఒక యజమాని ఏ పేరు ఉంది యజమానికి, ఆ పేరుకి ఏ దిశలో ఇల్లు కట్టుకుంటే, ఏ ఫేసింగ్లో ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది అనేది శాస్త్రంలో మనకు చెప్పారు. సో ఇవన్నీ మనం డీటెయిలింగ్గా వెళ్తే ఎన్నో శాస్త్రాలు వీటికి సంబంధించి వివరణ ఉంది. నేను ఇప్పుడు డిఫాల్ట్గా ఒకటి చెప్తాను. అదేంటంటే ఇక్కడ చూడండి, ఆ వర్గువారు స్థలంలో తూర్పు, దక్షిణం, ఉత్తరంలో ఇల్లు నిర్మించాలి అని చెప్పారు. అంటే దీని అంతరార్థం ఏంటంటే ఒక స్థలం ఇక్కడ తీసుకుంటున్నానండి. సో ఇది పడమర రోడ్, వెస్ట్ రోడ్, పడమర వెస్ట్ రోడ్. సో ఇల్లు ఎక్కడ కట్టాలి? తూర్పు కేసి ఇల్లు కట్టాలి అంటున్నారు. తూర్పు కేసి కట్టడము అంటే దక్షిణంలో
ఉత్తరంలో సమానమైన కొలతలు ఉండాలి. అదేవిధంగా టోటల్ కొలత ఏదైతే ఉందో అందులో ఒక భాగం ఖచ్చితంగా తూర్పులో వదిలి మాత్రమే ఇల్లు కట్టాలండి. ఇది ఖచ్చితమైన నియమం. ఇది ఇక్కడ ఆ వరకు వారు స్థలంలో తూర్పు అన్నారు, దక్షిణం అన్నారు, ఉత్తరం అన్నారు. అంటే ఇక్కడ ఏం కట్టొద్దు, పడమరలో మాత్రం కట్టొద్దు. అంటే ఈ పేరు గల వ్యక్తికి ఇటు ఉత్తరంలో అయినా కట్టొచ్చు, ఓకే, నెక్స్ట్ దక్షిణంలో అయినా కట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక స్థలం వచ్చిందండి, ఇది ఉత్తరం ఫేసింగ్, నార్త్ ఫేస్. సో నార్త్ ఫేస్లో ఇట్లా కట్టొచ్చు అని శాస్త్రం. అంటే దీని అంతరార్థం ఏం లేదు, ఈయనకు ఏ ఫేసింగ్స్ పనిచేస్తాయి, పడమర పనిచేస్తుంది, ఉత్తరం పనిచేస్తుంది, దక్షిణం పనిచేస్తుంది. సో ఇప్పుడు ఇది నార్త్ ఫేసింగ్ అనుకుంటే ఓకే, ఇది దక్షిణం రోడ్ అనుకోండి, ఇది సౌత్ రోడ్, అప్పుడు ఇల్లు ఇటు అంటున్నాను, నేను ఇటు అంటున్నాను. సో దీంట్లో అంతరార్థం ఏం లేదు, దక్షిణం ఫేసింగ్ వాళ్ళు ఉత్తరం కట్టుకోవచ్చు. అంటే ఈ పేరు గల ఆ వర్గు వారు మాత్రమే ఖచ్చితంగా ఉత్తరంలో ఇల్లు కట్టుకోవచ్చు, లేదా దక్షిణంలో కట్టుకోవచ్చు, లేదా పడమరలో కట్టుకోవచ్చు, అంటే తూర్పులో కట్టుకోవచ్చు. పడమరలో ఇల్లు మాత్రం కట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు గనక తూర్పు ఫేసింగ్ తీసుకున్నారనుకోండి, ఈస్ట్ ఫేసింగ్ రోడ్ ఉంది, ఇట్లా పడమరలో కడతారు కదండి, ఇది వీళ్ళకు పని చేయదు, వీళ్ళను మైనస్లోకి తీసుకెళ్తుంది. సో ఇది ఇక్కడ కాన్సెప్ట్ చెప్పబడింది. సో ఇందులోని అంతరార్థం ఇదన్నమాట. అదేవిధంగా మనము ఇంకా మిగతావి వర్గుల ప్రకారం చూసినప్పుడు నెక్స్ట్ కా వర్గు వస్తుంది. కా వర్గులో కూడా మీరు చూస్తే ఇది మొత్తం స్థలం అండి, ఓకే, ఇది రోడ్ అనుకోండి, వెస్ట్ రోడ్. సో ఆల్రెడీ కా వర్గుకి సంబంధించి ఈ ఆ వర్గు కా వర్గు ఈ రెండిటికి సంబంధించి ఒకటే ఉంటుంది. ఇందులో కొంత చేంజ్ అంటే తూర్పు అనేది సెకండరీ ఆప్షన్ కిందకు, దక్షిణం ఉత్తరంలో కట్టుకోవడానికి వీళ్ళకి ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ దక్షిణంలో వీళ్ళు కట్టుకోవచ్చు ఎప్పుడు ఉత్తరం రోడ్ ఉంటే, నెక్స్ట్ ఉత్తరంలో కట్టుకోవచ్చు దక్షిణం రోడ్ ఉంటే. దక్షిణంలో గృహం నిర్మిస్తే ఉత్తరంలో ఖాళీ ఉండాలి, ఉత్తరంలో గృహం నిర్మిస్తే దక్షిణంలో ఖాళీ ఉండాలి. ఇది శాస్త్ర నియమం ఇది. సో వీళ్ళు ఎక్కడ ఇల్లు కట్టుకోవద్దు అంటే ఆ వర్గు వాళ్ళు కా వర్గు వాళ్ళు ఖచ్చితంగా పడమరలో, ఇక్కడ చూడండి పడమరలో అసలు ఇల్లు అనేది వీళ్ళు కట్టుకోకూడదు. అంటే పడమర ఇల్లు అంటారు. పడమర ఇల్లు అంటే పడమర ఫేసింగ్ కాదండి, పడమరలో ఇల్లు. ఒక నిమిషం, వెస్ట్ ఓకే, ఇక్కడ ఇల్లు కట్టొద్దు. పడమర ఫేసింగ్ అయితే కట్టుకోవచ్చు, పడమర ఖాళీ ఉండే కట్టాలన్నమాట వీళ్ళు ఖచ్చితంగా, ఓకేనా. సో తూర్పు ఇల్లు కట్టాలి, పడమరలో ఇక్కడ ఇల్లు కట్టి ఈస్ట్ రోడ్ పెడితే మాత్రం ఇది మేజర్ మిస్టేక్ అవుతుంది. సో ఇదండి వీటికి సంబంధించిన సమాచారం. ఇప్పుడు మనం ఇంకొకటి నెక్స్ట్ చా వర్గు తీసుకుంటే, చా వర్గు వాళ్ళు అసలు ఎక్కడ కట్టాలి, ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడ అంటే దక్షిణంలో ఇల్లు కట్టొచ్చు, పశ్చిమంలో కట్టొచ్చు, తూర్పు దిశలలో కట్టొచ్చు అనేది పాయింట్ వీళ్ళది. సో ఒకవేళ ఇట్లా మనం స్థలం తీసుకుంటే ఇది నార్త్ రోడ్ అనుకోండి, ఈ నార్త్ రోడ్లో ఏమవుతుందంటే చా వర్గు వారు దక్షిణం అంటే సింపుల్గా ఇటువైపు కట్టొచ్చు, పశ్చిమం ఇటువైపు కట్టొచ్చు, తూర్పు ఇది థర్డ్ ఆప్షన్ వీళ్ళకు. సో ఈ మూడు వైపులా ఇల్లు కట్టి ఇటువైపు ఓపెనింగ్ ఉండాలి. సో ఈ వర్గు వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళ స్వంత వర్గు అనేది ఖాళీ ఉండాలి. కాబట్టి ఉత్తరం ఫేసింగ్ అంటే ఇట్లా ఇల్లు కట్టారనుకోండి, అప్పుడు ఉత్తరంలో మీకు ఖాళీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కండిషన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మన తా వరకు తీసుకున్నప్పుడు కూడా దక్షిణము తూర్పు దిశలలో గృహం నిర్మించవచ్చు అని చెప్పారు. దక్షిణము తూర్పు పడమర. సో ఇందులో కూడా చూస్తే దక్షిణము తూర్పు పడమర. సో ఈ మూడు మాత్రమే వచ్చాయి. ఇక్కడ ఏముంటుంది, ఆ వరకు కా వరకు ఒకటి ఉంటుంది, చా వరకు టా వరకు ఒకటి ఉంటుంది. సో ఇందులో కూడా నిర్మించవచ్చు. మళ్ళీ నార్త్లోనే ఖాళీ ఉండాలి. దాని అంతరార్థం ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో నార్త్లో కట్టొద్దు అని. ఓకే, సో రెండు అయిపోయినాయి. ఇప్పుడు మూడవ కండిషన్ కనుక మనం తీసుకుంటే తాత దధ పాప బాబ మా అనే అక్షరాల పేరు మీద తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ తా పా అనే వీళ్ళకు యాక్చువల్ తూర్పు మెయిన్ రోడ్ వచ్చేస్తే ఇది వాళ్ళకి మంచిగా సూటబుల్ అవుతుందన్నమాట. సో వీళ్ళు పశ్చిమంలో ఉత్తరంలో దక్షిణంలో, ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమంలో దక్షిణంలో ఉత్తరంలో ఈ మూడు వైపులా కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తూర్పు వైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఇల్లు అనేది కట్టకూడదు. సో ఈ తావర్గులో చూస్తే కనుక ఇవన్నీ వీళ్ళకు మంచి యోగించేవి. ఇప్పుడు ఇందాక మీకు చెప్పినవన్నీ మంచిగా యోగించేవి. సో తావర్గు వాళ్ళు ఎక్కడ ఖాళీ ఉంచాలి, తూర్పులో. ఇటు ఎలాంటి బిల్డింగ్స్ కట్టకూడదు. ఇది యాక్చువల్ కాన్సెప్ట్. సో సింపుల్గా మీకు చెప్పాలంటే వీళ్ళు పడమర రోడ్ తీసుకొని ఇట్లా ఇల్లు కట్టినప్పుడు ఇది ఇల్లు ఫెయిల్ అవుతుంది.
ఒకవేళ దీన్ని పాస్ చేయాలంటే కూడా చాలా చాలా సింపుల్ అండి. ఇక్కడ చూడండి ఒకసారి, మీరు ఇలా ఎప్పుడన్నా తీసుకున్నారనుకోండి, ఇది ఒక మంచి పరిష్కారం అనుకోవచ్చు. ఒకవేళ పడమర రోడ్ తీసుకున్నాం సార్, సో పావర్గే ఉంది, మరి దీన్ని ఏం చేయాలి అని ఒక ప్రశ్న వేశారనుకోండి, సింపుల్గా మీరు ఇలా నైరుతి కేసి కట్టి తూర్పులో ఖాళీ పెడితే సింపుల్ అండి. ఇలా ఎన్నో నియమాలు ఉన్నాయి. అంటే మీరు నిజంగా సొంత తెలివితేటలు వాడి ఏదో మేము తీసుకున్నాము అంటే మేమైతే ఏం చేయలేమండి. మీరు ఒక మంచి సలహాదారుని దగ్గర సలహా తీసుకొని ఇవన్నీ మీరు తెలుసుకొని ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా మీకు ప్లస్లోకి వెళ్ళడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ పావర్గు, ఇక్కడ దక్షిణము సెకండ్ ఆప్షన్ తీసుకొని పశ్చిమ గృహం యోగ్యము అన్నారు, పశ్చిమము ఉత్తరము. సో మళ్ళీ ఇక్కడ మనం ఈ విధంగా తీసుకుంటే ఈస్ట్ ఫేసింగ్, వీళ్ళు ఏం చెప్పారు, పశ్చిమ గృహం నెంబర్ 1. సో ఇది ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఉత్తరం కూడా ఓకే చెప్పేశారు. సో ఇక్కడ మనకు పావర్గు అంటే ఈ కార్నర్లోకి వస్తుంది. సో వీళ్ళందరూ పర్ఫెక్ట్గా అని చెప్పేశారు. సో దక్షిణం అయితే థర్డ్ ఆప్షన్ అనేది వీళ్ళ కాన్సెప్ట్ అనమాట ఇక్కడ. సో వీళ్ళకు ఎక్కడ ఖాళీ పెట్టాలి ఖచ్చితంగా అనుకుంటే తూర్పులోనే ఖాళీ పెట్టాలి. తూర్పు ఇల్లు అనేది పనికిరాదు, తూర్పులో ఫేసింగ్ కాదండి, తూర్పు ఇల్లు. మరి మన ఏపీ తెలంగాణ వాళ్ళు ఏం చేశారు, చాలామంది సిద్ధాంతులు ఒక ఎపిసోడ్ చేశారు, వాటికి సంబంధించి వాళ్ళు చేసిన మిస్టేక్స్ అనేవి ఈ వీడియో చివరిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. నెక్స్ట్ యావర్గు వాళ్ళు, సో ఇక్కడ చూడండి, యావర్గు వాళ్ళు అంటే ఆటోమేటిక్గా ఇది సౌత్ రోడ్ అనమాట. సో యావర్గు వాళ్ళు ఉత్తరంలో ఇల్లు కట్టొచ్చు, తూర్పులో పశ్చిమంలో కట్టొచ్చు. సో ఇది ఉత్తరము, దక్షిణం వాళ్ళు కాబట్టి ఉత్తరము, నెక్స్ట్ తూర్పు, నెక్స్ట్ పడమర, ఈ 3 వైపులా కూడా మీరు కట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి ఈ 3 యోగ్యమవుతాయి. వీళ్ళు ఎప్పుడు కూడా దక్షిణంలో అసలు కట్టకూడదు, ఇది ఖచ్చితమైన నియమం. నెక్స్ట్ షావర్గు వాళ్ళకు పడమర ఉత్తర దిశలు శ్రేష్టం. సో పడమర దిశ ఇది, ఉత్తర దిశ ఇది, ఈ 2 మాత్రమే శ్రేష్టం అని చెప్పారు. తూర్పులో థర్డ్ ఆప్షన్ కిందకి వదిలేశారు. సో ఇక్కడ ఇవన్నీ కూడా గమనిస్తే మనకు 100% తేలింది ఏంటి, ఏ రోడ్ ఫేసింగ్ ఉంటే ఆ రోడ్ ఫేసింగ్లో ఖాళీ ఉండాల్సిందే. సో దీని అంతరార్థం ఏంటంటే ఇల్లు వెనకకు కట్టాలి. మరి ఏపీ తెలంగాణలో చాలామంది చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే, ఆ మిస్టేక్ ఆ వర్గు వాళ్ళు తూర్పు దక్షిణం ఉత్తరం అంటే తూర్పు ఇల్లు అని ఎన్నో శాస్త్రాల్లో రాశారు. ఇప్పుడు సింపుల్గా ఆ వర్గు వాళ్ళు తూర్పు ఇల్లు, అసలేంటి వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి నేను చెప్తాను. వాళ్ళు చేసిన మిస్టేక్ ముందు మాట్లాడదాం. తూర్పు ఇల్లు అంటే వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ రోడ్ పెట్టి పడమరలో ఇల్లు కట్టి తూర్పులో ఖాళీ పెడితే దీన్ని వాళ్ళు తూర్పు ఇల్లు అన్నారు. కానీ అసలైన శాస్త్రాలలో నిజంగా మీరు ఆ కాన్సెప్ట్స్ తెలుసుకుంటే అసలు వీళ్ళు ఎంత తప్పు చేశారనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ విషయాలన్నీ మరి మీరు ఎలా కన్ఫర్మేషన్ చేస్తున్నారు సార్ అంటే, నేను స్థపతులను అడిగి వాళ్ళు ఫాలో అయ్యే సిస్టమ్ని తెలుసుకొని శాస్త్రాలను అధ్యయనం చేసిన తర్వాత వీటికి సంబంధించి నేను మీ ముందు పెడుతున్నాను. సార్ మీరేదో ఇప్పుడు కనుక్కున్నారేమో, మాకు ఎప్పుడో తెలుసు అని మాట్లాడతారేమో, వీటి గురించి 3 సంవత్సరాల ముందే నేను ఎపిసోడ్ కూడా చేసి పెట్టానండి, కావాలంటే ఎపిసోడ్ చూసుకోండి, ఓకేనా. సో ఒరిజినల్ ఏంటంటే మనకు తూర్పు ఇల్లు అంటే ఇది ఈస్ట్, మొత్తం డైరెక్షన్స్ మీకు చెప్తాను, ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్. తూర్పు ఇల్లు అంటే ఇల్లు అనేది స్థలం మొత్తంలో తూర్పు వైపు ఉండాలి, పడమర ఖాళీ ఉండాలి, దీన్ని తూర్పు ఇల్లు అంటారు. అంటే దీని అంతరార్థం ఏంటంటే ఆ వర్గు వాళ్ళు కావర్గు వాళ్ళు పడమరలో ఖాళీ పెట్టి ఈ తూర్పు వైపు జరిపి ఇల్లు కడితే దీన్ని తూర్పు ఇల్లు అంటారు. కానీ మన మహానుభావులు ఏం చేశారంటే తూర్పు ఇల్లు అంటే తూర్పు ఫేసింగ్ అని చెప్పేశారు. దీనివల్ల ఎంతోమందికి నష్టం జరిగింది. మరి దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేది అయితే మీరే ఆలోచన చేయండి. సో నిజంగా ఒకటైతే నాకు అర్థం కాదు, ఎవరు ఏది చెప్తే దాన్ని ఫాలో అవ్వడం అనేది చేయకండి. నిజంగా మీరు ఒక్కసారి వీటికి సంబంధించి అన్వేషించండి. ఎందుకంటే మీరు పరిశోధన చేసి తెలుసుకున్న రోజు వీటిలోని రహస్యాలన్నీ మీకు బయటపడతాయి. అర్థమైందా? ధన్యవాదాలండి.